హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇవాళ మనం ప్రదోషం గురించి తెలుసుకుందాం అండి. ఇవాళ ప్రదోషం అంటే దోషం లేనిది అని అర్థం అన్నమాట. శివుడికి ప్రత్యేకమైన ప్రీతికరమైన రోజు. ప్రతి నెల 2 ప్రదోషాలు వస్తాయండి. త్రయోదశి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు 45 నిమిషాల కాలం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ సమయంలో చేసే ఈశ్వరాభిషేకం పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుందంటారండి. ఈరోజు చేసే ఉపవాసం అనేక రకాలైన ఆరోగ్యాలను చేకూరుస్తుంది. అలాగే ఈశ్వరాధనకు చాలా అనుగ్రహమైన కాలం అండి ఇది. ఈరోజు విశేషం అనమాట. ఇంకా శివుణ్ణి పాదాలు పట్టుకుంటే ఇంకా జరగంది లేదనమాట. ఇవాళ ఈరోజు ఇంకా శివారాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి న్యాయబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ నమ్ముతారండి. ప్రదోషం అంటే పాపాలను కూడా తొలగించే రోజు అని కూడా అంటారు. సోమవారం వచ్చే ప్రదోషాన్ని సోమ ప్రదోషం అంటారండి. ఇది శివుడికి చంద్రుడికి సంబంధించిన రోజు అనమాట. ఈరోజు ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తే విశేషం. అలాగే చంద్రుడిని పాలులో రాగి పాత్రలో పాలు పోసి అందులో చంద్రుడిని చూసి చంద్రుడికి విశేషంగా పాలు నైవేద్యం సమర్పించి చంద్రకాంతి కిరణాలు మన మీద పడినా కూడా చాలా విశేషం అన్నమాట. చంద్రగ్రహ బలం కూడా చేకూరుతుంది. అదే శనివారం వచ్చే ప్రదోషాన్ని శని ప్రదోషం అంటారండి. శని దోషాలకి శనిగ్రహ పరిహారాలకి ఈరోజు విశేషంగా అభిషేకాలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, దానాలు చేస్తారండి. శనిగ్రహానికి చేసే దానాలన్నీ కూడా ఈ శని ప్రదోషం రోజు చేస్తారనమాట. ఆ పరిహారాలన్నీ విపరీతమైన ఫలితాన్ని ఇస్తాయి. న్యాయబద్ధమైన కోరికలన్నీ తీరుతాయని చెప్తారండి. ప్రతిరోజు ఉదయం విష్ణు ఆలయాలకు వెళ్ళాలి, సాయంకాలం శివాలయ దర్శనం చేయాలండి. ఈ ప్రదోష కాలంలో శివుడు సాయంకాలం అప్పుడు అన్ని గణాలు అన్నీ అక్కడికి అందరూ 3,000,000 దేవతలు శివ సాన్నిధ్యంలో ఉంటారటండి. అందుకని ఈ ప్రదోషానికి విపరీతమైన అనూహ్యమైన ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. క్లీం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ప్రదోషమనే కాదండి, డైలీ కూడా మనం ఎంత చేయగలమో అంత ఈ క్లీం నమశివాయ అనే మంత్రాన్ని పఠించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి, శత్రుపీడ పోతుంది, నరఘోష అంతా పోతుంది. చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి ఈ ఒక్క మంత్రానికి మటుకు. ఓం నమ శివాయ అనే మంత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా ఇంత అంతా కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. విష్ణుమూర్తికి 108 దివ్య దేశాలు ఉన్నట్లే శివుడికి కూడా 108 క్షేత్రాలు ఉన్నాయండి. వాటిని దర్శించడం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తారు. శివుడికి ముఖ్యంగా బిల్వపత్రాలు, పంచామృతాలు, విభూది, చందనం, పన్నీరు, గంగాజలం, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, పంచదార, అన్ని రకాల అభిషేకాలు జరుగుతాయండి. ఒక్కొక్కటికి ఒక్కో ఫలితం ఉంటుంది. అలాగే పళ్ళ నైవేద్యం కూడా అరటిపండు పడితే ఒక విధమైన ఫలితం ఉంటుందన్నమాట. అలాగే కమలా పళ్ళు పెడితే ఆగిపోయిన పనులు శీఘ్రంగా నెరవేరుతాయంటారు. కానీ ఏం చేసినా ప్రతిరోజు చేసే పూజలో ఒక చిన్న బెల్లం ముక్క తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలండి. దానికి కూడా విశేషమైన ఫలితం ఉంటుందని చాగంటి వారు కూడా చాలాసార్లు చెప్పిన ఉపన్యాసాల్లో చాలాసార్లు చెప్పారు ఆయన కూడాను. నెలకి 2 ప్రదోషాలు వస్తాయన్నమాట. ఈ ప్రదోష కాలానికి ఇంత విశిష్టత ఉంది అంటే మనం చేయడంలో తప్పలేదు కదండి. తెలియంది తెలుసుకున్నది 10 మందికి చెప్దామనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రదోషం గురించి మీకు ఇవాళ చెప్తున్నాను. ఇక నుంచి నెలకు వచ్చే 2 ప్రదోషాలు ఆచరిద్దాం, అందరూ తరిద్దామని అనుకుంటున్నాను. అందరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాను. శివ ఓం అనే మంత్రానికి కూడా చాలా విశిష్టత ఉందండి. దాన్ని కూడా సింపుల్గా అయిపోయే మంత్రం కదా, శివ ఓం అని జపిస్తూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదండి ఈ ప్రదోష విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అస్సలు రావట్లేదండి. దేవుడు అంటే మరి ఎవరికి నచ్చట్లేదో ఏమో నాకు తెలీదు. నేను చెప్పే దాంట్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి, అన్యదా భావించొద్దు. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ.